యాదాద్రి భువనగిరి జిల్లా. యాదగిరిగుట్ట అనగానే వెంటనే గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇది ప్రధానమైన ఆలయం. ప్రతినిత్యం ఇక్కడికి భక్తులు వచ్చి ఆ లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని తరిస్తారు. తిరుమలలోని అలిపిరి మెట్టు వద్ద శ్రీవారి పాదపద్మాలు ఎలా అయితే మనకు దర్శనమిస్తాయో, ఇక్కడ స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద కూడా శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. ఆ పాదాలకు ఇరువైపులా జయవిజయ ద్వారపాలకులు ఉంటారు. శిలామయ తోరణాలపై బ్రహ్మ, శివుడు సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటే శిలలు కనిపిస్తాయి. శ్రీవారి పాదాల తర్వాత దశావతార మండపం ఉంటుంది మరియు వైకుంఠ ద్వారం పైకి చేరుకోవడానికి 108 మెట్లు ఎక్కాలి మరియు ఈ మెట్లు దశావతార మండపాల క్రింద ఉంటాయి. ప్రతి మండపానికి ఒక అవతారం ఉంటుంది. అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది. శ్రీ వైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలుంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము, దానికి 4 వైపులా 4 రాజ గోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి. మానేపల్లి విజయ స్తంభము. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలాస్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు. ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయమేముంటుంది? పూర్వ ఆలయాలలో మహారాజుల పేర్లతో విగ్రహాలతో ఉన్న రాజగోపురాలను మనం చూడవచ్చు. శ్రీశైలంలో శివాజీ గోపురం, శ్రీకృష్ణ దేవరాయ గోపురం మొదలైనవి. ఇవన్నీ ఒక చారిత్రక సందర్భాన్ని. అక్కడి నుండి రాయగజకేసరి గోపురము గా పిలువబడే ఉత్తర ద్వారము గుండా బయటికి వస్తే ఎదురుగా 27 అడుగుల పెద్ద హనుమంతుడు, శ్రీ కార్యసిద్ధి హనుమాన్ గా దర్శనమిస్తాడు. 22 అడుగుల హంపి విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలి ఉండే జయద్రథమనే పేరుగల పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు. భగవంతుని సన్నిధిలో తమ విన్నపాన్ని సుమనస్సుతో ఏకాగ్రతతో విన్నవిందం భక్తులకు ఒక మరపురాని అనుభవాన్నిస్తుంది. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలాల్లో గరుడులు, గోడల మీద తిరుమణి శంకు చక్ర. అక్కడ నుండి ఒక ప్రక్కగా చూస్తే శ్రీవారి ఘంటా మండపము ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది. ఈ గంట ఆ పక్కనే ఉన్న శ్రీ భూవరహ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మండపాలను దర్శిద్దాం. శ్రీవారి పుష్కరిణి లోనికి ప్రవేశిద్దాం. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీజల నారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వసేన మూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది. భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీజల నారాయణ స్వామి విచ్చేశారు. స్వర్ణగిరి దేవాలయం ఒక అందమైన మరియు పవిత్రమైన ప్రదేశం. ఈ ఆలయం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరియు తెలంగాణను సందర్శించే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించవలసి ఉంటుంది. చూశారుగా, ఇది ఇవాల్టి బ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తా. చూసినందుకు ధన్యవాదాలు మరియు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.